Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. చొప్పదండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నీలోజిపల్లి గ్రామంలో నేనున్నా. మిడ్మానేరు భూ నిర్వాసితుల ఉద్యమ సింహంగా పనిచేసి ఆ బీఆర్ఎస్ పాలనలో అనేకమైనటువంటి కేసులను ఎదుర్కొన్నటువంటి చరిత్ర కూస రవి గారికి ఉన్నది. ఈసారి మళ్ళీ ఎన్నికల్లో తన సతీమణి పద్మ గారిని బరిలో నిలబెడతా ఉన్నారు. అనేకమైనటువంటి కేసులు మీ మీద ఎప్పుడు చూసినా నిర్బంధం. ఆ 5 సంవత్సరాలు మరి మీరు అనుకున్నట్టుగా నిధులు రాబట్టగలిగి మరి నీలోజిపల్లె చరిత్ర కలిగిన ఊరు, మరి ఊరు పేరు లేకుండా పోతుంది అని చెప్పి ఇదే కట్ట వద్ద గ్రామస్తులతో కలిసి మన నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. 13 గ్రామాలలో ఏ గ్రామంలో లేదు 50 లక్షల రూపాయల కమిటీ హాల్ భవనం మంజూరు చేయడం జరిగింది. ఓకే. బాల వికాస్ ద్వారా వాటర్ ప్లాంట్ మంజూరు చేయడం జరిగింది. ఓకే. 50 లక్షలతో ప్రాథమిక పాఠశాల తీసుకురావడం జరిగింది. ఓకే. నీలోజిపల్లెలో 2 వాటర్ ట్యాంకులు తీసుకురావడం జరిగింది. గుడులు కంప్లీట్ చేయడం జరిగింది. 5,04,000 రూపాయలు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇవ్వకపోతే ఏ విధంగా టీఆర్ఎస్ కొట్లాడి తీసుకొచ్చినో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే నిర్వాసితుల పక్షాన కొట్లాడి 5 లక్షలు ఇప్పించే బాధ్యత ముంపు గ్రామాల ఐక్యవేదిక నా బాధ్యత అని చెప్పి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని కూడా అడగడమే పార్టీలో ఉన్నా కూడా నిర్వాసితుల కోసమే ఈ ఉద్యమం ఏర్పడింది. ప్రభుత్వం లేనప్పుడు ఆనాడు 10 సంవత్సరాలు కొట్లాడినా ఇలా ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇలా మీరు టీఆర్ఎస్ అభ్యర్థి గెలిపిస్తే ఎవరు దగ్గర పోతాడు? 10 సంవత్సరాలు వాళ్ళే అధికారం ఉన్నారు కదా, ఏం చేశారు నిర్వాసితులకు? 24 నెలల్లో చేయండి ఎట్లా చేస్తున్నారు? 10 ఏళ్ళ అధికారం మీకే ఇచ్చినారు సన్నాసులారా. మరి 10 ఏళ్ళు మీరు ఏం చేశారు? ఏ ఒక్క నిర్వాసితునికి 5 లక్షల రూపాయలు ఇచ్చిరా? ఏ ఒక్క నిర్వాసితుగా పట్టా ఇచ్చిరా? ఏ నిర్వాసిత ప్యాకేజ్ ఏమి అధికారం మీ చేతిలో పెట్టుకొని నిర్వాసితులు మోసం చేశారు. నిర్వాసితులు అందరికి కూడా రవణ మీదనే నమ్మకం. రవణ ఎట్లా చెప్తారో చేస్తాడు. రవణ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను ఆ నాయకులను అడగకుండా ఏమి ఉండడు. అందరినీ ప్రశ్నిస్తాడు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చేస్తాడు. మరి అంటే ఆ వాతావరణం కనబడుతుంది. అరే 5,04,000 రూపాయలు ఇవ్వలేదు, 2 ఏళ్ళు అయితే ప్రభుత్వం ఉంటారే, ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం అధికారులు ఉంటాయి. ఓకే. 3 సంవత్సరాల ప్రభుత్వంలో అధికారం ఉంటుంది. 5 లక్షలు 4,000 ఇవ్వకపోతే ఈ నిర్వాసితులు కానీ, ఈ రైతులు కానీ, రేపు ఎమ్మెల్యేని కానీ, మంత్రిని కానీ, నన్ను కానీ నిలదీయరా? 100% వారి మీద భరోసా ఉన్నది. ఖచ్చితంగా ఇస్తారు అని నమ్మకం ఉన్నది. ఇవ్వకపోతే మళ్ళీ ఉద్యమం చేస్తుంది. ఉద్యమంలో తగ్గేది లేదు. ఎందుకంటే లేదు. నిర్వాసితుల 5 లక్షలు ఇప్పించడమే నా ధ్యేయం. ఈసారి మళ్ళీ పోటీలో ఉన్నారు. మీ సతీమణి పద్మ గారిని పోటీలో ఉంచారు. ఈ 5 సంవత్సరాలు ఎట్లా డెవలప్ చేస్తారు? ఇంకేమున్నాయి పెండింగ్ వర్క్స్ గ్రామంలో? ఈ రోడ్లు కానీ, కమిటీ హాల్ కానీ, ఈ గ్రామ పంచాయతీ కానీ, అంగన్వాడీ స్కూల్ కానీ, ప్రాథమిక పాఠశాల కానీ, వాటర్ ట్యాంక్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైనవి. ఓకే. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది శూన్యం. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో నీలోజిపల్లె బ్రాండ్ ఒక పేరు తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే. తెలంగాణ ప్రభుత్వంలో హరితారం అప్పుడు కేసీఆర్కు పెట్టలే. కేసీఆర్ హరితారం పెట్టక ముందుకు కడియంకల్లి తీసుకొచ్చి ఈ చెట్లు పెట్టిన ఘనత అప్పుడు నాది. ఫైనల్గా మీ నీలోజిపల్లి గ్రామ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను సంపాదించింది ఏం లేదు. ఊరి కోసం నా జీవితం అంకితం చేసిన, ఊరి కోసం నా సర్వం త్యాగం చేసిన. అసొంటి వారిని గెలిపిస్తేనే ఊరు బాగుపడుతుంది. మరి ఎవరినో తీసుకొచ్చి గెలిపిస్తే ఆ వ్యక్తి దూర చేతుల మోచేతులు నీళ్లు తాగే వ్యక్తి తప్ప ప్రజలకు పని చేయడు. 10 సంవత్సరాల అధికారం ఉన్న నువ్వు పని చేయలేదు. ఇప్పుడు నీ ప్రభుత్వం పడిపోయింది. నువ్వు ఎవరి దగ్గరికి పోయి పనులు చేసుకొస్తావు? ఏం చేస్తావు? స్పష్టమైన హామీ ఇవ్వు. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, చొప్పదండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నీలోజిపల్లి గ్రామంలో నేనున్నా. సో మన ముందున్నది మీ అందరికీ తెలుసు, మిడ్మానేరు భూ నిర్వాసితుల ఉద్యమ సింహంగా పనిచేసి ఆ బీఆర్ఎస్ పాలనలో అనేకమైనటువంటి కేసులను ఎదుర్కొన్నటువంటి చరిత్ర కూస రవి గారికి ఉన్నది. సో ఈ గ్రామంలో, నీలోజిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ కూడా కూస రవణనే. ఈసారి మళ్ళీ ఎన్నికల్లో తన సతీమణి పద్మ గారిని బరిలో నిలబెడతా ఉన్నారు. సో ఆ గడిచిన 5 సంవత్సరాల్లో
అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ నడిచింది. మరి ఏ రకంగా ఒక గ్రామాన్ని డెవలప్‌మెంట్ చేసుకోవడానికి నిధులొచ్చినాయి. మళ్ళీ పోటీలో ఉంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా కూడా కూస రవణ కొనసాగుతుండు. సో, కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవణ. నమస్తే అన్న. ఓకే. మొత్తానికి మాజీ సర్పంచ్ మీరే. మా మిస్సెస్ నేను ఓకే. కంటిన్యూ 2 టర్మ్ చేసినాం. 2 టర్మ్స్ చేసిర్రు. సో, అంటే అప్పుడు గవర్నమెంట్‌లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అనేకమైనటువంటి కేసులు మీ మీద. ఎప్పుడు చూసినా నిర్బంధం, నిర్బంధం, నిర్బంధం. ఆ 5 సంవత్సరాలు మరి మీరు అనుకున్నట్టుగా నిధులు తీసుకురాగలిగారా? రాబట్టగలిగారా? 2013లో నేను సర్పంచ్గా గెలవడం జరిగింది. హ్మ్. ఆనాడు ఈ ముంపు గ్రామంలో నీలోజిపల్లి గ్రామం మునిగిపోతుంది. కొత్తగా నరసింగాపూర్ శివార్లో R&R కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్న కలెక్టర్ వీరబ్రహ్మయ్య కలెక్టర్ గారు ఉండి, మీరు రెవెన్యూ నర్సింగాపూర్లో ఉన్నది, మీ గ్రామాన్ని నర్సింగాపూర్లో విలీనం చేస్తామని చెప్తే నేను కలెక్టర్ గారిని వెళ్ళి మా వార్డు మెంబర్లు నేను అప్పుడు వెళ్ళి కలిస్తే, అట్లట్టుంటుంది, మీకు సపరేట్ గ్రామం ఉండదు, నర్సింగాపూర్ రెవెన్యూ పరిధిలో ఉంటుందంటే, అప్పుడు కొత్తగా నేను ఆ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలతో ఆలోచించి, మరి నీలోజిపల్లె చరిత్ర కలిగిన ఊరు, మరి ఊరు పేరు లేకుండా పోతుంది అని చెప్పి ఇదే కట్ట వద్ద అంటే చరిత్ర ఉందా? ఈ గ్రామానికి ఏమైనా చరిత్ర ఉందా? చరిత్ర ఉన్నది. హ్మ్. చరిత్ర గల ఊరు మన పేరు లేకుండా నర్సింగాపూర్లో విలీనం చేస్తుంటే గ్రామస్తులతో కలిసి మన నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఓకే. అప్పుడు కరీంనగర్ ఎంపీ ఉన్న పొన్నం ప్రభాకర్ గారు నాకు ఫోన్ చేసి, ఏ హ్మ్. కూస రవీందర్, నువ్వు విడ్రా, నువ్వు నా ఆమరణ నిరాహార దీక్ష విడ్రా చేసుకో అంటే, లేదన్నా మీరు అధికారులను పంపించి మాకు స్పష్టమైన హామీ ఇస్తేనే మేము ఈ నిరాహార దీక్ష విరమిస్తాం. ఎందుకంటే నీలోజిపల్లి అనే ఒక గ్రామ చరిత్రను మీరు నర్సింగాపూర్లో ఏ విధంగా కలుపుతారని చెప్పి అప్పుడు ప్రశ్నిస్తే, వెంటనే సర్ఫరాజ్ అహ్మద్ జేసీ గారు ఉన్నారు, అప్పుడు ఎస్డిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శంకర్ కుమార్ గారిని పంపించి, నిరాహార దీక్ష మేము మీకు లిఖితపూర్వకంగా హామీ ఇస్తున్నాం, నీలోజిపల్లిని సపరేట్ గ్రామ పంచాయతీగా నోటిఫికేషన్ వేస్తా అని చెప్పిన మొట్టమొదటి నా సర్పంచ్లో విజయం. నీలోజిపల్లిని సపరేట్ గ్రామ పంచాయతీగా మరి అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి సపరేట్ గ్రామ పంచాయతీగా గ్రామం ఏర్పడడం జరిగింది. ఓకే. అప్పటి నుండి మీరే సర్పంచ్‌గా కొనసాగుతూ అవును. ఉన్నారు. సో, ఈసారి మళ్ళీ పోటీలో ఉంటున్నారు. సో, ఎట్లుంటది ఈసారి పబ్లిక్ ఏమంటున్నారు? అంటే ప్రచారంకి పోయినప్పుడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. మీరు అనుకున్నట్టుగా నిధులు వచ్చినాయా వాళ్ళ పాలనలో? అవును, అప్పుడు వచ్చినాయి, కొట్లాడినాం. ఓకే. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల అధికారం ఉన్నది. హ్మ్. మరి మిడ్మానేర్లో 13 గ్రామాలు మునిగిపోయినాయి. హ్మ్. ఆనాడు 2008 జూన్ 25 నాడు కరీంనగర్ ఎంపీగా ఉన్న కుంట్ల చంద్రశేఖరరావు గారు మరి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈ సీమాంధ్ర ప్రభుత్వం ఈ మిడ్మానర్ నిర్వాసితులకు న్యాయం చేస్తలేదని చెప్పి అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో కుదురుపాకలో భారీ వంట వార్పు మహాధర్నా చేపట్టడం జరిగింది. ఆనాడు చీఫ్ గెస్ట్ గా వచ్చి, ఈ మిడ్మానర్ నిర్వాసితులకు ఈ ప్రభుత్వం న్యాయం చేయదు, ఇక్కడే ఉందాం, ఇక్కడే తిందాం, ఇక్కడే పందాం, ప్రాణాలైనా అర్పిస్తాయి నిర్వాసితుల కోసం, నేను ఎంతో మరి మన ప్రభుత్వం వస్తుంది, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ముంపు గ్రామాలకు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి 1200 మంది అమరవీరుల బలిదానాల మీద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జూన్ 18, 2015 నాడు వేములవాడ రాజన్నకు వస్తే, అప్పుడు నేను 13 గ్రామాల సర్పంచులు ముఖ్యులు మరి వేములవాడలో సీఎం గారిని కలిస్తే, ఆనాడు ఈ నిర్వాసితుల పక్షాన్ని నేనే కొట్లాడడం జరిగింది. మరి మిడ్మానేర్ నిర్వాసితులు ఎంతో త్యాగం చేశారు. తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లాంటిది మిడ్మానేర్, ఎంత ఇచ్చినా తక్కువే. సీఎం ప్రత్యేక నిధి నుండి 5,04,000 రూపాయలు మంజూరు చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. దాని తర్వాత నెల రోజులు చూసి మరి మళ్ళీ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఒక ముంపు గ్రామాల ఐక్య వేదిక ఏర్పాటు చేసి మళ్ళీ అప్పుడు అధికార పార్టీ వాళ్ళని కలిస్తే చూద్దాం చేద్దామంటే, మిడ్మానేర్ నిర్వాసుల కోసం మళ్ళా 5,04,000 హామీ కోసం 13 గ్రామాల ప్రజలం సంఖ్యాపల్లి వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినాం. ఓకే. 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే కనీసం అధికారులు రాకుండా 300 మంది పోలీసులను పెట్టి నిర్బంధంగా అరెస్ట్ చేసి, అప్పుడు హాస్పిటల్లో మమ్మల్ని ప్రభుత్వ హాస్పిటల్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. 5,04,000 రూపాయలు ఇవ్వలేదు. ఎన్నో ఉద్యమాలు చేశాం, వంట వార్పు చేశాం. ఆ వంట వార్పు కార్యక్రమానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు టీడీపీలో ఉండే వారు మాకు సంఘీభావం తెలిపి మేము నిర్వాసితుల పక్షాన
5 లక్షలు 4 వేలు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఉమ్, ఎన్నో ఉద్యమాలు చేశాం. ఉమ్, నీలోజిపల్లి నుండి సిరిసిల్ల వరకు మహా పాదయాత్ర చేశాం. ఉమ్, నంది కమాన్ ముట్టడి చేశాం. ఉమ్, ఎన్ని ఉద్యమాలు చేసినా నిర్వాసితులకు మొండి వైఖరే అవలంబించింది ఆ ప్రభుత్వం. ఓకే. ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ అత్తగారు ఊరు కొదురుపాక. ఓకే. మరి ఇక్కడికి న్యాయం ఇక్కడనే అల్లుడు. ఓకే. మరి సంతోషు ఈ ఊరి కొదురుపాక మనవడు, ఓకే. కల్వకుంట్ల కవిత ఈ ఊరు మనవరాలు. ఓకే. నిర్వాసితులకు చేసింది ఏమీ లేదు. ఉమ్, ఆనాడు 10 సంవత్సరాల ప్రభుత్వంలో కొట్లాడి ఉమ్, 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ప్యాకేజ్ ఇవ్వకపోతే ఉమ్, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి 44944/2018 WP ద్వారా 4231 మంది యువకులకు 2 లక్షల రూపాయలు కొట్లాడి హైకోర్టు ద్వారా నిర్వాసులకు ఇప్పించడం జరిగింది. ఓకే. సో ఏం చేయలేదు అంటారు. బీఆర్ఎస్ మీద కేసులు పెట్టడంలో మంచిగా ప్రయత్నం చేసింది కదా. ఈ ఈ నిర్వాసితుల పక్షాన కొట్లాడితే ఎన్ని ఉంటాయన్నా? దాదాపు 20-25 ఉంటాయా? నా మీద 23 కేసులు. దేనికి భయపడలే. దేనికి భయపడి నా అన్న మీద, మా జీవితమే అన్న పోరాటం కొడుకుల మీద, మా అనుచరుల మీద, అందరి మీద అక్రమ కేసులు పెట్టి అయిపోయింది. జైల్లోకి పంపించారు. ఓకే. ఎవరి ఇంటి మీద దాడి చేయలే, ఉమ్, కత్తులు తట్టు పొడవలే, ఓకే. 307 పెట్టి ఉమ్, జైల్లో కూడా పంపించారు. అయినా భయపడలేదు. అవును. ఆనాడు ఆ ప్రభుత్వమే కొట్లాడి నిర్వాసితుల పక్షాన ఉమ్, నిర్వాసితులకు న్యాయం చేశామే తప్ప ఉమ్, ఏనాడు కూడా భయపడలేదు. ఉమ్, 13 గ్రామాలలో ఏ గ్రామంలో లేదు ఉమ్, కమిటీ హాల్. అప్పుడు నీతు కుమార్ ప్రసాద్ కలెక్టర్ గారు ఉమ్, 50 లక్షల రూపాయల కమిటీ హాల్ భవనం మంజూరు చేయడం జరిగింది. ఓకే. బాల వికాస్ ద్వారా వాటర్ ప్లాంట్ మంజూరు చేయడం జరిగింది. ఓకే. 50 లక్షలతో ప్రాథమిక పాఠశాల తీసుకురావడం జరిగింది. ఓకే. నీలోపల్లిలో 2 వాటర్ ట్యాంకులు తీసుకురావడం జరిగింది. ఓకే. గుడులు కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే. చాలా కంప్లీట్ చేయడం ఉంది. ప్రధాన సమస్య 5 లక్షల రూపాయల సమస్య ఉన్నది. ఉమ్, కట్టుకోనులకు ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఉమ్, మరి ఒక్కసారి నేను చెప్తున్నా, ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వంపై కొట్లాడిన ఈనాడు మరి యువకుడు డాక్టర్ మేడిపల్లి సత్యమన్న మా నిర్వాసిత ఉద్యమంలో ప్రతి ఒక్క ఉద్యమంలో పాల్గొన్నాడు. ఓకే. ఆయనకు ప్రతి సమస్య తెలుసు. ఉమ్, 5 లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేక ఈ 2 సంవత్సరాలు కాలయాపన జరిగింది. ఉమ్, మేడిపల్లి సత్యమన్న అలాగే వేములాడ ఆదిశనన్న నియోజకవర్గంలో 10 గ్రామాలు ముంపు గ్రామాలున్నాయి. ఓకే. చొప్పదండి నియోజకవర్గంలో 3 గ్రామాలు ముంపు గ్రామాలున్నాయి. ఓకే. ఈ ముంపు గ్రామాల సమస్యలు 5,04,000 రూపాయలు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఓకే. ఇవ్వకపోతే ఏ విధంగా టిఆర్ఎస్ కొట్లాడి తీసుకొచ్చినో ఉమ్, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే నిర్వాసితుల పక్షాన కొట్లాడి 5 లక్షలు ఇప్పించే బాధ్యత ముంపు గ్రామాల ఐక్యవేదిక నా బాధ్యత అని చెప్పి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని కూడా అడగడమే. అడగడమే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా. నిర్వాసితుల కోసమే ఈ ఉద్యమం ఏర్పడ్డది, అవును. పార్టీల కోసం కాదు. అవును. ప్రత్యేక నిర్వాసితులు సర్వం త్యాగం చేశారు. ఓకే. ఇలా భూమి ఉన్నవాడు కోటీశ్వరుడు అయిపోయిండు. ఓకే. ముంపు గ్రామంలో భూమి లేనివాడు బిచ్చగాడు అయిపోయిండు. ఓకే. చేద్దామంటే పని లేదు, ఓకే. పనికి ఉపాధి లేదు. ఉమ్, ఈ ఈ 2 విషయాలలో ఉమ్, ప్రభుత్వంపై స్పష్టత ఉన్నది. ఉమ్, మేడిపల్లి సత్యమన్న ఉమ్, కూడా ఎన్నోసార్లు కేసులు పెట్టారు. ఉమ్, ఈ నిర్వాసితుల పక్షాన కొట్లాడితే ఉమ్, 3 రోజులు తీసుకుపోయి కోనరావుపేట పోలీసులు నన్ను మేడిపల్లి సత్యమన్నను ఉమ్, తీసుకుపోయి కోనరావుపేట పోలీసుల్లో పెట్టడం జరిగింది. ఉమ్, ఎన్ని ఉద్యమాలు చేసినా మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ భయపడలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ ఉన్నాడు. ఉమ్, నాకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సాన్నిహిత్య సంబంధాలున్నాయి. ఉమ్, నిర్వాసితుల ప్రతి సమస్య నెరవేర్చడమే నా ధ్యేయం. ఓకే. ఎందుకంటే ప్రభుత్వం లేనప్పుడు ఉమ్, ఆనాడు 10 సంవత్సరాలు కొట్లాడినా, ఇలా ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఓకే. ఇలా మీరు టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఎవరు దగ్గర పోతాడు? ఓకే. 10 సంవత్సరాలు వాళ్ళే అధికారం ఉన్నారు కదా. అవును. ఏం చేశారు నిర్వాసితులకు? ఓకే. ఒక్కరు చెప్పండి గర్వంగా. నిర్వాసులకు మేము ఈ సమస్యలు తీర్చడమని చెప్పినట్టయితే ఉమ్. దేనికంటే సిద్ధం, బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు 13 గ్రామాలు ఉన్నాయన్న. ఆ గ్రామస్తులకు కూడా అన్యాయం జరుగుతా ఉంది. సో దాన్ని ఎట్లా ముందర తీసుకుపోతారు? 13 గ్రామాలలో గతంలో ఒక ఆర్డీఓ ఉండే, భిక్షు నాయక్ అని ఒక ఆర్డీఓ. ఓకే. తను ఏం చేసిండు, నీలోజిపల్లి, కుదురుపాక, వరదవెల్లి, రుద్రవరం, సంకేపల్లి, ఆరేపల్లి, అనుపురం, ఈ కోడిముంజ 13 గ్రామాలను ముంచింది కూడా బీఆర్ఎస్ మళ్ళా. ఎస్ 960 కుటుంబాలను ఎలాంటి గెజిట్ ఇవ్వకుండా, ఎందుకంటే జీవోఎంఎస్ నంబర్ 68 ఏం చెప్తుంది, ప్రాజెక్ట్ లో మునిగిపోయే నిర్వాసితులు ఒక రైతు ఎవరన్నా గానీ 3 సంవత్సరాలు ఆ గ్రామం నివసిస్తే అతను కుటుంబ ప్యాకేజ్ కి ఎలిజిబుల్. రైట్. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో భిక్షు నాయక్ అని ఆర్డీఓ అన్యాయంగా అక్రమంగా నిర్వాసితుల నోట్లో మట్టి కొట్టి 960 కుటుంబాలను గెజిట్ నుండి తొలగించిండు. ఓకే. అట్లా తొలగించినప్పుడు గ్రామ పంచాయతీలో
నోటీస్ బోర్డులో ఇవ్వాలి. నీలోజిపల్లిలో ఇట్లా కుటుంబాలు తొలగిస్తున్నాం, మీకేమైనా ఆక్షేపణ ఉంటే దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పాలి. ఓకే. కానీ అప్పటి ప్రభుత్వం ఎవరికి చెప్పకుండా తొలగించింది, వితౌట్ ఇన్ఫర్మేషన్. వితౌట్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇప్పుడు ఆ 960 కుటుంబాల కోసం కూడా మేము నిరాహార దీక్ష చేసినాం, కొట్లాడినాం. ఓకే. ఆ 960 కుటుంబాల్లో ఉమ్, గతంలో ఉన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న మరియు అలాగే ఆదిశీన్ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ పెట్టి ఉమ్, ప్రతి ఒక్క అర్హునికి ఉమ్, ప్రతి ఒక్క అర్హునికి పట్టా ప్యాకేజీ ఇవ్వాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉమ్, ఈ 3 సంవత్సరాలలో ఉమ్, మినిమం ఇప్పుడు కొందరికి డౌట్ రావచ్చు, ఉమ్. 24 నెలల్లో చేయింది ఎట్లా చేస్తున్నారు? 10 ఏళ్ళ అధికారం మీకే ఇచ్చిన సన్నాసులారా, మరి 10 ఏళ్ళు మీరు ఏం చేసారు? ఓకే. ఏ ఒక్క నిర్వాసితునికి 5 లక్షల రూపాయలు ఇచ్చిరా? ఉమ్. ఏ ఒక్క నిర్వాసితుగా పట్టా ఇచ్చిరా? ఉమ్. ఏ నిర్వాసితుగా ప్యాకేజ్ ఇచ్చి ఏమి ఇవ్వలేదు. అధికారం మీ చేతిలో పెట్టుకొని నిర్వాసితులు మోసం చేశారు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఓకే. అధికారం నిర్వాసితుల పక్షాన ప్రతి ఒక్కరు కొట్లాడారు. పొన్నం ప్రభాకరణ కొట్లాడిండు, మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే గారు కొట్లాడిర్రు, మన ఆది సీనన్న కొట్లాడిండు. ఇప్పుడు మాకు అడిగే హక్కు ఉంటది, అవును. ఎందుకంటే నిర్వాసితుల పక్షాన కొట్లాడింది మీరే. మీరు ఎందుకు ఇవ్వరని అడిగే హక్కు మాకున్నది. ఓకే. మీరు ఇస్తా అని చెప్పి మోసం చేసిరు, మీకు అడిగే హక్కు లేదు. అవును. మేము ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు స్పష్టంగా హామీ ఇచ్చిర్రు. ఉమ్, ఈ 3-4 రోజుల్లో ఎమ్మెల్యే గారు నీలోజిపల్లి గ్రామానికి వస్తున్నారు, మీకు ఓకే. స్పష్టమైన హామీ ఇస్తారు, ఉమ్, ప్రతి ఒక్క సమస్య నెరవేర్స్తాం. ఓకే. ఒక్క చిన్న సమస్య, ఉమ్, నీలోజిపల్లి గ్రామం కొదురుపాకలో 10 సంవత్సరాల అధికారం ఉంటే శ్మశాన వాటికల తట్టడి మట్టి పోయలే. ఇప్పటికి. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక ఉమ్, శ్మశాన వాటికకు కాలు మట్టి అంటకుండా సీసీ రోడ్డు పోయడం జరిగింది. అయిపోయిందా? అయిపోయింది, కంప్లీట్ ఇప్పుడు అయిపోయింది, రెడీ ఉంది. అయిపోయింది. ఎస్సీ కాలనీకి సిఆర్ఆర్ గ్రాంట్ కింద 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఓకే. నీలోజిపల్లికి ఉపాధి లేదని చెప్పి మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న దృష్టికి తీసుకువెళ్ళగానే 36 గంటల్లో బల్క్ మిల్క్ సెంటర్ యూనిట్ మంజూరు చేయడం జరిగింది. ఓకే. అది టెండర్ కూడా కాల్ఫర్ చేసారు, ఓకే. అది వారంలో టెండర్ కూడా అయిపోతుంది. ఓకే. అలాగే ఉపాధి అవకాశాల కోసం ఉమ్, మంత్రి గారు మా ఎమ్మెల్యే చెప్పదని ఎమ్మెల్యే సత్యమన్న గారు ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. ఓకే. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు, ఓకే. ఖజానా లేకనే ఇన్ని ఇబ్బందులు తప్ప ఉమ్, ఖచ్చితంగా ఏడాదిలో ఈ నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని ఉమ్. చెప్పి హామీ ఇస్తున్నా. ఓకే. ఇన్ని రోజులు కొట్లాడినావు రవణ, ఇన్ని రోజులు కొట్లాడినావు, ఎన్ని కేసులైనా భయపడలేదు, ఎవరికి లొంగలేదు. బీఆర్ఎస్ వాళ్ళు లొంగ తీసుకునే ప్రయత్నం చేసిర్రు, అన్ని పార్టీలు లొంగ తీసుకునే ప్రయత్నం చేసినాయి. ఇప్పుడు వాస్తవంగా ఈ సమస్య మీ మీదనే ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఈ గ్రామస్తులందరికీ కూడా, భూ నిర్వాసితులందరికీ కూడా రవణ మీదనే నమ్మకం. రవణ ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు. రవణ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ఆ నాయకులను అడగకుండా ఏమి ఉండడు, అందరినీ ప్రశ్నిస్తాడు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చేస్తాడు. మరి అంటే ఆ వాతావరణం కనబడుతుందా ఇంటర్నల్ గా పార్టీలో? ఖచ్చితంగా. ఎందుకంటే మీతో పాటు వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నవారే. ఆది శ్రీనివాస్ కావచ్చు, మేడిపల్లి సత్యం కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొన్నారు. ఉమ్, మా ఉద్యమం ద్వారానే మేడిపల్లి సత్యమన్న గాని సీనన్న గాని ప్రతి ఒక్క నిర్వాసితుల గుండెల్లో నిలిచిపోయారు. ఓకే. రేపు వాళ్ళు 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఉమ్, వాళ్ళు చరిత్రహీనులు అయిపోతారు. వాళ్ళకు ఓకే. కూడా తెలుసు. ఓకే. కాకపోతే ప్రభుత్వం దగ్గర సీఎం గారు కూడా తెలుసు. ఓకే. సీఎం గారు వంట వార్పుకి వచ్చిండు, ఓకే. భారత్ జోడో యాత్ర సంఖ్యపల్లికి వచ్చిండు, ఓకే. వేములవాడ అసెంబ్లీ ఎలక్షన్ లో వచ్చిండు. ఓకే. నేను ఏ ఫంక్షన్ కలిసిన రవి మనం 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందని సీఎం గారు చెప్తున్నారా? అవును, నాకు స్వయంగా సీఎం గారు సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. ఓకే. వీళ్ళు 10 సంవత్సరాల అధికారంలో సీఎం సడ్డకుడు కొదురుపాక రవీందర్రావు గారు అరే ఒక్క 5 లక్షల రూపాయలు ఇప్పియకపోయిండు. ఉమ్, 12,000 కుటుంబాలు ఇంటూ 600 కోట్ల రూపాయలు ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం అప్పుడున్నది. ఓకే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 4,696 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఓకే. కొందరు విమర్శిస్తున్నారు, అరే 5,04,000 రూపాయలు ఇవ్వలేదు, 2 ఇండ్లు అయింది ప్రభుత్వం అంటే. ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఓకే. 3 సంవత్సరాల ప్రభుత్వంలో అధికారం ఉంటుంది. 5 లక్షలు 4,000 ఇవ్వకపోతే ఈ నిర్వాసితులు కానీ, ఈ రైతులు కానీ, రేపు ఎమ్మెల్యేని కానీ, మంత్రిని కానీ, నన్ను కానీ నిలదీయరా? 100%. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్నప్పుడు మీరు ఆమెను నిరాశ చేశారు, వాళ్ళని ఒత్తిడి చేశారు. మరి ఇప్పుడు మీరేం చేస్తారు? 2 సంవత్సరాలు అయిపోయింది, మీరు ఇవ్వకపోతే ఊరుకుంటారు నిర్వాసితులు? నిర్వాసితులకు పౌరుషం ఉన్నది కదా, ఎందుకు ఓపికపడుతున్నారు? ప్రజలకు తెలుసు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఖజానా మొత్తం ఖాళీ చేసి కల్వకుంట్ల కుటుంబం 1,00,000 కోట్లు దోపిడీ చేసిందని ప్రతి ఒక్క రైతుకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఓపిక పడుతున్నారు, ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం ఉన్నది. ఎందుకు నమ్మకం ఉన్నది? ఇదే మేడిపల్లి సత్యమన్న నిరాహార దీక్షలో పాల్గొన్నాడు, ఇదే పొన్నం ప్రభాకర్ ప్రతి ఉద్యమంలో పాల్గొన్నాడు, ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి
నిర్వాసితుల ఉద్యమంలో ఉన్నాడు. ఓకే వారి మీద భరోసా ఉన్నది, ఓకే. ఖచ్చితంగా ఇస్తారు అని నమ్మకం ఉన్నది. ఇవ్వకపోతే మళ్ళీ ఉద్యమం చేసుడే, ఉద్యమంలో తగ్గేది లేదు. తగ్గేది లేదు, ఎందుకంటే వచ్చేలేదు. ఓకే నిర్వాసితుల 5 లక్షలు ఇప్పించడమే నా ధ్యేయం. ఓకే. ఇంకోటన్నా, ఈసారి మళ్ళీ పోటీలో ఉన్నారు. మీ సతీమణి పద్మ గారిని పోటీలో ఉంచారు. సో ఈ 5 సంవత్సరాలు ఎట్లా డెవలప్ చేస్తారు? ఇంకేమున్నాయి పెండింగ్ వర్క్స్ గ్రామంలో? ఈ ప్రధాన సమస్యలు నిర్వాసితుల సమస్యలే. ఓకే. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ, ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ కమిటీ హాల్ కానీ, ఈ గ్రామ పంచాయతీ కానీ, అంగన్వాడీ స్కూల్ కానీ, ప్రాథమిక పాఠశాల కానీ, వాటర్ ట్యాంక్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైనవి. ఓకే 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది శూన్యం. ఓకే నీలోజిపల్లి అనేది నేను ఈ 5 సంవత్సరాల కాలంలో, ఇవాళ డేట్ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో నీలోజిపల్లి ఒక బ్రాండ్, ఒక పేరు తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే తెలంగాణ ప్రభుత్వంలో హరితారం అప్పుడు కేసీఆర్ కు పెట్టలే. కేసీఆర్ హరితారం పెట్టక ముందుకు కడియంకెళ్ళి తీసుకొచ్చి ఈ చెట్లు పెట్టిన ఘనత అప్పుడు నాది. ఓకే కడియంకెళ్ళి 2 లారీల లోడ్లు ఓకే అప్పుడు యాస్మిన్ భాష అటు చేసి ఉండే ఓకే జాయింట్ కలెక్టర్ గారు వచ్చి స్వయంగా ఈ చెట్లను పెట్టడం జరిగింది. ఓకే హరితారం పచ్చదనం ఉండాలని చెప్పి కడియంకెళ్ళి తెప్పించి చెట్లు పెట్టడం జరిగింది. ఓకే. ఇంత నీలోజిపల్లి కోసం కేసీఆర్ హరితహారం తీసుకురాకముందుకే ఓకే అప్పుడు అప్పుడు ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ సార్ ఉండే. ఓకే రవి, మరి నీలోజిపల్లి మోడల్ కాలనీ చేయాలి, మొత్తం ఒక శ్మశానంలా ఉంది, ఒక్క చెట్టు లేదు, ఓకే నువ్వు కడియంకలు తెప్పి అని చెప్పి అప్పుడు ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్ సారు స్ఫూర్తితోటి ఈ గ్రామాన్ని చెట్లతో నింపి 4000 మొక్కలు పెట్టిన. ఓకే. దాదాపు ఒక 400 మొక్కలు చనిపోయినాయి, కానీ 3000 మొక్కలు ఇప్పుడు మొత్తం పచ్చదనంతో కనబడుతున్నాయి అవే. ఇవన్నీ అవే ఓకే. చెట్లు పెట్టడం జరిగింది. చెట్లు పెట్టిన వేళ పచ్చదనం పరిశుభ్రత ఉన్నాయి. ఆ చెట్లకు నీళ్లు పోస్తే కూడా ఆ నీళ్ళ మీద కంప్లైంట్ చేశారు టిఆర్ఎస్ వాళ్ళు. ఏమని నీళ్ళ మీద బిల్లులు రాసుకున్నా, బిల్లే రాలే. ఇప్పుడు శ్మశాన వాటికి కట్టిన 5 లక్షల రూపాయల బిల్లు రావాలి. నేను 2016లో సర్పంచ్ ఉన్నా, నేను 6 బోర్లు వేసిన, 6 మోటార్లు పెట్టిన, 10,85,000 రూపాయలు ఇప్పటికీ బిల్లు రాలే. ఓకే. చాలా ప్రతి దాంట్లో నానా రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నీలోజిపల్లె ప్రజలు నాకు అండగా ఉన్నారనే ధైర్యంతో ముందుకెళ్ళినా, ఇప్పుడు కూడా అదే ప్రజలు అండగా ఉంటారనే విశ్వాసంతో ఈ ఊరిని తెలంగాణ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఓకే. ఫైనల్ గా మీ నీలోజిపల్లి గ్రామ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? నీలోజిపల్లె గ్రామ ప్రజలకు నాది ఒక కోరిక, నాకు ఈ నీలోజిపల్లిలో ఇప్పుడు 2 సార్లు సర్పంచ్ గా గెలిచిర్రు, 3వసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న వాడిని గెలిపి ప్రతిపక్షంలో కొట్లాడినా, అధికారంలో లేనప్పుడే పనులు చేయించిన అధికారం ఉన్నది. నాకు సత్యమన్నతో సాన్నిహిత్య సంబంధాలున్నాయి, మంత్రి ప్రభాకర్తో సంబంధం ఉన్నది, డైరెక్ట్ ముఖ్యమంత్రితో నేరుగా సంబంధం ఉన్నది. మా మేడిపల్లి సత్యమన్న ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే నీలోజిపల్లెకు, గంగిదేవిపల్లి భారతదేశంలో ఎట్లా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయో, నీలోజిపల్లెను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలోనే గొప్ప పేరు గల నీలోజిపల్లిని తీసుకురావడమే నా ధ్యేయం. దానికోసమే నిలబడ్డ తప్ప ఈ 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను సంపాదించింది ఏం లేదు. ఊరి కోసం నా జీవితం అంకితం చేసిన, ఊరి కోసం నా సర్వం త్యాగం చేసిన. అసొంటి వారిని గెలిపిస్తేనే ఊరు బాగుపడుతుంది. మరి ఎవరినో తీసుకొచ్చి గెలిపిస్తే ఆ వ్యక్తి దూర చేతుల మోచేతులు నీళ్లు తాగే వ్యక్తి తప్ప ప్రజలకు పని చేయడు. 10 సంవత్సరాల అధికారం ఉన్న నువ్వు పని చేయలేదు. ఇప్పుడు నీ ప్రభుత్వం పడిపోయింది, నువ్వు ఎవరి దగ్గరికి పోయి పనులు చేసుకొస్తావు? ఏం చేస్తావు? స్పష్టమైన హామీ ఇవ్వు. 10 సంవత్సరాలు నీ చేతుల్లో ముఖ్యమంత్రి సడ్డకున్నాడు, ఏం చేసినావు? అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినావు, అన్యాయంగా అన్ని కేసులు పెట్టి బెదిరింపులకు భయభ్రాంతులకు గురి చేసినావు తప్ప ఏ ప్రజలకు సేవ చేయలేదు. కనీసం సస్తనో బతుకుతనో ఎవరికి నచ్చినో మంచికి చెడుకు ఎవరికి రాలేదు. ఆ సోటోని గెలిపిస్తారా? పనులు చేసేటోడిని, ప్రజలకు అండగా ఉండేటోడిని, మంచికి చెడుకు వచ్చేటోడిని గెలిపిస్తారా? నిర్ణయం మీదే. నన్ను గెలిపిస్తే ఊరును బాగు చేస్తా, అతన్ని గెలిపిస్తే దొర దగ్గరకు పోయి కూర్చుంటాడు. ఇది ఆలోచించాలని చెప్తున్నా. థ్యాంక్ యూ.